హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్. ఈరోజైతే మీకు మా ఇంట్లో చేసుకున్న బూందీ వంకాయ కర్రీ అయితే చూపించాలనుకుంటున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈజీగా చేసుకోవచ్చు, తక్కువ టైంలో అయిపోతుంది. మీకు దాని ప్రాసెస్ అంతా ఈజీ ప్రాసెస్లో చూపించాలనుకుంటున్నాను. ముందుగా అయితే మా ఎస్ఎల్విసి ఛానల్లో వచ్చే వీడియోలు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలన్నా కామెంట్ రూపంలో తెలియచేయండి. తప్పకుండా మీకు చేసి చూపిస్తానండి వీడియోస్. ప్రాసెస్ చూద్దామండి. ముందుగా అయితే నేను చిన్న గిన్నెలోకి 1 స్పూన్ జీడిపప్పు, 1 స్పూన్ నువ్వులు, కొద్దిగా గసగసాలు వేసండి పేస్ట్ కోసం అయితే రెడీ చేసుకుంటున్నాను. ఒక 10 నిమిషాలు నానితే చాలండి. మిక్సీ పట్టుకుందాం. తర్వాత ప్రాసెస్ చూద్దామండి. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని చిన్న పాన్ పెట్టుకున్నానండి నేను. దాంట్లోకి మీకు వంకాయలు కొద్దిగా ఫ్రై చేసుకుంటే 4-5 స్పూన్ల వరకు ఆయిల్ వేసానండి నేను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మా చెట్టు వంకాయలేనండి, తెల్లవి. నేను 3 వంకాయలు అయితే చిన్న పీసెస్ కింద కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. వాటిని వీటిలో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టి లో ఫ్లేమ్లో పెడతాం, మగ్గుతూ ఉంటాయండి. తర్వాత వచ్చేసి మీకు ముందుగా మనం నానబెట్టుకున్న గసగసాలు, నువ్వులు, జీడిపప్పు ఉంది కదండి, పేస్ట్ అయితే గ్రేవీకి రెడీ చేసుకుందాం. చాలా రుచిగా ఉంటుందండి పేస్ట్ తయారు చేసి మనం ఏ కర్రీలో వేసుకున్నా కూడా. ఈ విధంగా పేస్ట్ అయితే రెడీ పెట్టుకున్నానండి. వంకాయలు చూసారు కదండి, మగ్గిపోయి. బాగా డీప్ ఫ్రై అయితే చేయవసరం లేదండి. ఈ విధంగా ఫ్రై కొంచెం ఆయిల్లో మగ్గితే చాలు. వీటిని తీసి పక్కన పెట్టేసుకుందామండి ఒక బౌల్లోకి. ఈ విధంగా ఫ్రై అయిన వాటిని పక్కన పెట్టుకోవాలి. కొంచెం మగ్గితే చాలండి ఆయిల్లో. ఆ మిగతా ఆయిల్లో మనం సన్నగా తరిగిన ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నానండి నేను. వీటన్నిటిని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా ఫ్రై చేసుకుని బాగా వేయించిన తర్వాత దీంట్లోకి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి నేను. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే కొద్దిగా ఆనియన్స్ ఎక్కువ వేసుకోవచ్చు. దీంట్లోకే కొద్దిగా స్పూను పసుపు, సరిపడగా కారం, పసుపు, ఉప్పు వేసుకున్నానండి సరిపడగా అన్నిటికీ ఆ గ్రేవీకి. ఇదంతా వేయించుకున్న తర్వాత మనం ముందుగా చేసుకున్న పేస్ట్ ఉంది కదండి, గసగసాలు, నువ్వులు, జీడిపప్పు పేస్ట్ కూడా వేసేసుకుని మొత్తం ఈ విధంగా అయితే ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. గ్రేవీ మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే మేము కొంచెం టమాటాలు కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదండి ఈరోజు. కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసి దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసేసుకుందామండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా తక్కువ టైంలో టేస్టీ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ప్రాసెస్లో చేస్తే. ఇలా వంకాయలు వేసిన తర్వాత మూత పెట్టుకుని ఒకసారి ఉడికిన తర్వాత మనం బూందీ వేసుకోవాలి కదండి. నేనైతే బయట తెప్పించానండి. కొద్దిగా 1 కప్ అయితే బూందీ వేస్తున్నాను నేను. ఆ వంకాయలకు సరిపడగా బూందీ వేసి ఒకసారి మొత్తం కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసేలాగా. మీకు టైట్గా ఉంది అనిపిస్తే కనుక కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. మళ్ళీ మనం లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు అయితే కుక్ చేయాలి. దీంట్లో కొద్దిగా గరం మసాలా కూడా వేస్తున్నానండి నేను లాస్ట్లో చివరిగా. ఇంకా చూసారు కదండి, కొంచెం బూందీ నానాలి, కొద్దిగా గ్రేవీగా రావాలనుకుంటే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, నేను కొద్దిగా వేసానండి, ఎక్కువ కాదు. ఒక 2-3 స్పూన్ల వరకు వేసానండి, వాటర్ ఎక్కువైతే వేయలేదు. ఒక 5 నిమిషాలు అయితే నేను లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే మీకు బూందీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదండి, మా ఇంట్లో చేసుకున్న బూందీ కర్రీ చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. వేడివేడి అన్నంలో తింటే మీకు రైస్లోకైనా రోటీలోకి కూడా చాలా బాగుంటుందండి ఈ కర్రీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేస్తారనుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి.